హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్ట్గా హెల్తీగా ఉండే స్వీట్ పొటాటో హల్వా. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెడితే అందరూ చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్వీట్ పొటాటోను బాగా కడిగి స్టవ్ మీద ఉడికించాలి. ఉడికిన తర్వాత పైన ఉన్న పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఏ కంటికి చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, కిస్మిస్ దోరగా వేయించి నెయ్యితో సహా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/4 కప్పు బెల్లం తురుము వేసి కరిగించుకోవాలి. కొంచెం నీళ్లు పోసి తక్కువ మంటలో 3 నిమిషాల పాటు బెల్లం మరిగించుకోవాలి. ఈ విధంగా మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ హల్వాకు నెయ్యి కాస్త ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది ఉంటుంది. చూడండి, హల్వా ఇలా కడాయి నుండి సపరేట్ ఎలా అవుతుందో చూస్తూనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా. హల్వా దగ్గర పడినప్పుడు చివరిగా ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యితో సహా ఇందులో వేసి బాగా కలుపుకుంటే మన వేడి స్వీట్ పొటాటో హల్వా రెడీ. ఈ విధంగా తక్కువ టైంలో ఈ రెసిపీ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.